ఫైల్స్ వస్తాయండి, ఫైల్స్. ఏం ఫైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని ఫైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు, 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే, పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజల. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదేశంతో బతాడారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయన నమస్కారం నాయన, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు ఏం చేస్తారు నీకు చంద్రబాబు గురించి? నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు, అవుతుందా పోతుందా వేరే కదా. 76 సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది, ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారి ఎవరైతే 3 ఏళ్ల తర్వాత అంటూ ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆపత్తు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తిన్నాను 3 ఏళ్ల తర్వాత? ఇప్పుడే చూసుకుంటా. వీడైతే పెద్దగా మాట్లాడతాను. పోలీసు వాళ్ళు దూర ఉపయోగించుకుంది, నాకే వస్తుంది పోలీసు వాళ్ళతో. లేదు తాడుపత్రి కూడా రాని మా ప్రజలు ఈసారికి రా రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తిన్నాను? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాం దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమలో పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేజ్రెడ్డి వాళ్ళని. ఈసారి కనుక మాట్లాడి నీకు ఇష్టం వచ్చినట్టుందని మాట్లాడితే ఈడ్చించి కొడతారు. తప్పుంటే చెప్పురా. 3 ఏళ్ల తర్వాత రాయలసీమ అని చెప్తురా. పన్నకపోతాడు లే ప్రజలు ఏమనుకుంటారు? లే నీ స్టైల్ కుతో మానుకోలే ఏమనుకుంటానా నువ్వు? ఎప్పుడు మాట్లాడదలుచుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినా కాబట్టి ఇప్పుడు ఇది మాట్లాడతాడా? నాకు ఇంకా ఉంది రొంత. ఎలక్షన్లో ఏం మాట్లాడతావురా? వయసు ఏమి లేకుండా మాట్లాడతావు నువ్వా? రే ప్రజలు హర్షిస్తారా? ఏదో నువ్వు బీటెక్కో గీటెక్కో చేసినావు, ఇలాంటి మాట్లాడకూడదు.